ఆంధ్ర రాజధాని ఆంధ్ర రాజధాని ఓటమి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం కానీరా గంగా ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు బావికని ముద్దు అమరావతి ముద్దు బావికని ముద్దు అమరావతి ముద్దు ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం ఆంధ్రాల రాజధాని ఆంధ్రాల రాజధాని ఆంధ్రాల రాజధాని ఆంధ్రాల రాజధాని ఆంధ్రాల రాజధాని ఒకే రాష్ట్రం ఒకే రాష్ట్రం అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా మా లీగల్ సెల్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. 2024 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఆ 10 సంవత్సరాలు జాయింట్ రాజధానిగా హైదరాబాద్ని నిర్ణయించిన తర్వాత ఈ రాజధాని యొక్క వాద్యాలు డిఫరెంట్ ఒపీనియన్స్ మనుషుల్లో అభద్రతా భావాన్ని నెలకొల్పిన విషయంలో కూటమి ప్రభుత్వం ఒక్కసారిగా శాసనసభలో ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలా, ఆ రాజధాని కూడా స్థిరంగా ఉండాలి అని చెప్పేసి రాజధాని అమరావతిగానే నిర్ధారిస్తూ ఆ అమరావతి బిల్లును మన ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పాస్ చేయించి తర్వాత కేంద్రానికి పార్లమెంటుకు పంపించడం జరిగింది. పార్లమెంటు ఆ బిల్లును ఆమోదించి రాజ్యసభలో కూడా ఆమోదం పొంది ఇమీడియట్లీ రాష్ట్రపతి ఆమోదానికి పోవడం, రాష్ట్రపతి రాత్రి 10 గంటలప్పుడు సంతకాలు పెట్టి గజెట్ పబ్లికేషన్లో కావడం అనేది చాలా హర్షదాయకమైన విషయం. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా ఈ విషయాన్ని గురించి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే డిస్టర్బెన్స్ కానీ ఇంకా భవిష్యత్తులో ఉండదు. ఆ రాజధానిని కదిలించేదానికి కానీ కదిపేదానికి కానీ ఎలాంటి న్యాయపరమైన కానీ రాజకీయపరమైన ఇత్తులు మారి మాటలు కానీ అవన్నీ చెల్లవు. ఇంకా రాజధాని అమరావతిగానే స్థిరపరచడం జరిగింది, చట్టభద్రత కల్పించడం జరిగింది పార్లమెంటు. అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ ఈ బిల్లుని మార్చడానికి కానీ కదల్చడానికి కానీ ఎలాంటి వీలు లేదు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి మిగతా మంత్రులందరికీ కూడా మా లీగల్ సెల్ తరఫు నుంచి మేము ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మేము హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఈ లీగల్ సెల్ని కాస్త గుర్తించి ఎలక్షన్కు ముందు లీగల్ సెల్ ఏ విధంగా పనిచేసింది తెలుగుదేశం పార్టీ నాయకుల కోసం, మినిస్టర్స్ కోసం, వీళ్ళందరి కోసం కూడా అని చెప్పేసి మీరు గుర్తించి లీగల్ సెల్లో పనిచేసిన న్యాయవాదులందరికీ కూడా మీరు దృష్టి సారించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి తెలియపరుచుకుంటున్నాం. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత న్యాయవాదుల్ని మీతో పాటు తిరుగుతున్నారని చెప్పేసి మీరు ముందుగా వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని లీగల్ సెల్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కానీ మన లోకేష్ గారు ఆయన యువగళం తిరుగుతున్నప్పుడు లీగల్ సెల్ ఎంతో కీలకమైన పాత్ర వహించింది. వాళ్ళందరినీ మీరు అప్పుడు ఇచ్చిన మాటలు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటలు కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల్ని దృష్టిలో పెట్టుకొని మీ దగ్గర ఉండే డేటాని సేకరించి ఆ డేటా ప్రకారము అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ముఖ్యంగా ప్రజల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వివిధ ప్రాంతాల్లో వివిధమైనటువంటి ప్రజలకి భయాందోళనకి కలగజేశాడు. దానికి చెక్ పెడుతూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మా లీగల్ సెల్ తరఫున, మా అడ్వకేట్స్ తరఫున మేము హర్షం వ్యక్తం చేసుకుంటూ సంతోషంగా మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ధన్యవాదాలు.